హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారు కదా, మరేం లేదండి, మేము ఒక దేవాలయానికి వచ్చాము. అది రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలంలో చందిప్ప గ్రామంలో ఆదిశిలాల వెలసిన ఆలయం శ్రీ మరకత శివలింగేశ్వర సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం చాళుక్య రాజు విక్రమాదిత్య 6వ కాలంలో 11వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యన ఈ దేవాలయం నిర్మించబడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని మరకత శివలింగం అరుదైన రత్నశిలతో స్వయంభూగా వెలిసి అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రచురించుతూ భక్తులను ఆరాధనలో ముంచెత్తుతుంది. ఆ కాలంలో చాళుక్యులు దక్షిణ భారతదేశంలో శైవ భక్తిని విస్తృతంగా వ్యాప్తి చేశారు. ముఖ్యంగా శివుని ఆరాధన రాజవంశానికి అత్యంత ప్రార్థమైనదని, అందుకే అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. ఇప్పుడు మరకత శివలింగ ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఆలయాల్లో రాతితో చేసిన శివలింగాలు ఉంటాయి. కానీ ఇక్కడ మరకత శిలతో కూడిన శివలింగం చాలా అరుదైనది. ఈ లింగాన్ని పూజించడం వలన ఆరోగ్యం, సకల ఐశ్వర్యాలు, శాంతి లభిస్తాయని విశ్వాసం. మరకతం అనగా పచ్చరత్నం, శక్తివంతమైన ఆధ్యాత్మిక రత్నంగా భావిస్తారు. ఇది హృదయ చక్రాన్ని శుద్ధి చేస్తుంది, దుష్ట శక్తులను దూరం చేస్తుంది అని గ్రంథాలు చెబుతున్నాయి. ఆలయం ఎందుకు నిర్మించబడింది అని తెలుసుకుందాం రండి. శైవ భక్తిని బలపరచడం కోసం ఆ ప్రాంత ప్రజలు శివుని ఆరాధనలో మరింతగా లీనమయ్యేలా చేయడం కోసం ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత కాలభైరవ స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. ఆ కాలంలో విక్రమాదిత్య చాళుక్య రాజు మరియు స్థానిక పాలకులు తమ ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ప్రజల సామూహిక ఏకత కోసం కూడా దేవాలయ నిర్మాణాన్ని ప్రోత్సహించారు. స్థానిక కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒక శివభక్తుడు మరకత శిలను కనుగొని దానిని లింగరూపంలో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించాడు. తరువాత రాజవంశం సహకారంతో ఆలయ నిర్మాణం జరిగింది. కాలభైరవ స్వామి విగ్రహం ముందు ఒక ప్రత్యేక రాయి ఉంటుంది. ఆ రాయి మీద మనం 2 చేతులు ఉంచి మనసులో ఉన్న ఒక కోరికను భక్తి శ్రద్ధలతో చెప్పుకోవాలి. ఆ రాయి కదిలితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని స్థానిక విశ్వాసం. రాయి కదలకపోతే ఇంకోసారి ప్రయత్నించమని భక్తులు చెబుతారు. భక్తి, విశ్వాసం, పట్టుదల కలిసినప్పుడే ఆ కోరికలు నెరవేరుతాయని ఈ ఆచారం చెబుతుంది. ఈ ఆలయం చుట్టుపక్కల భక్తులకే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి పూజలు చేస్తున్నారు. మీ కోరికలు నెరవేరాలని శివపార్వతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకో ఆసక్తికరమైన ఆలయ కథతో త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు.